ల్యాప్సెస్ ఉన్నాయా లేవా, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలో అప్పుడు మీకు చెప్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు అంటే నేతన్నల ఉసురు తీసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో నేతన్నల పరిస్థితి ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉందని ఒక లేఖ రాశాడు కేటీఆర్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 3 నెలలు అయిందా, 3 నెలలు అయింది. అంతా అన్ని నేతన్నలది కానీ, రైతన్నలది కానీ, కార్మికులది కానీ, సింగరేణి కార్మికుది కానీ, విద్యార్థిది కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఇప్పుడు కూడా వారందరికీ అభయం ఇస్తా ఉన్నాం. రాజీ లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం. కేవలం 3 నెలలు అయింది. ఆ 3 నెలల కాలంలో వీలున్నంత వరకు ప్రజలకు సంబంధించి మేము ఇచ్చిన వాగ్దానాలను వారి ముంగడ పెట్టినాం, అమల్లో తీసుకొచ్చినాం, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే వారు చెప్పేది కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే పార్లమెంట్లో ఏ విధంగా ఈ వర్గాల ప్రజల ఓట్లు తీసుకోవాలనే ఉత్సాహం చూపెట్టారు తప్ప ఇంకా సమయం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి అనే ఓపిక లేదు. ప్రభుత్వం మేము కోల్పోయినామని ఒక ఆందోళన వారి మదిలో ఇంకా ఉంది. దానికి మేమేం చేయలేము కదండి. ఇప్పుడు ఈ వర్గానికి సంబంధించి, చేనేత వర్గానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాని గురించి వారికి 10 సంవత్సరాలు కాలమే ఉండే, ఎందుకు పేమెంట్ జరగలేదు? వారికి వారు పునరాలోచించుకోవాలి. ఎందుకు ప్రభుత్వం కోల్పోయింది ఏందని వారు ఆలోచన చేసుకుంటే సమాధానం దానిలో కనబడతాయి. ఆ సమాధానం కూడా నా పైన ఎత్తే మేము చేసే ప్రయత్నంలో సంబంధిత మంత్రివర్గ పెద్దలు దీని గురించి సమీక్ష చేసిండ్రు, కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు. కేఆర్ఎంబికి సంబంధించి ఈరోజు మంత్రి గారు నిన్ననే ఏ సందర్భంలో ఏ విషయం తీసుకోబోతున్నామో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని చెప్తాం.